ఆ ఉప్పు పెట్టేసావు, ఇటు గుప్పులు పెట్టేసావు, అన్ని గుప్పుల్లో పెట్టేసావు, ఒక్కటి కూడా వెయ్యలేదు. మా కుదరలేదు తల్లి, నష్టం చేసావు అంటున్నారు. మొన్న పోతేను నన్ను ఊరంతా ఏగుతున్నారు, దేశం అంతా ఏకారు. ఉంటే కూర ఉడికినాక చక్కగా కడిగి కారం నూనె కలిపి కూర వండుతాం చూడు. కూర ఉడికినాక దింపుతామే, అప్పుడు ఆ కూర అట నెట్టి ఇక్కడ వేసి తిప్పితే చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రై అంత కలపకూడదు, ఏదైనా పెడదాం. నేను పుట్టాను ఒక ఊరు పోయారు గాను, ఒక ఊరు పోయారు గాను. మా పెద్దమ్మ వాళ్ళు 7 పెద్దమ్మలు చూశారు గాను. కూరండి మాకు ఇక్కడ పుట్టులో చూపించింది. చూపిస్తే అట్టే చేద్దామని చేస్తున్నాము అని అంటేనే కృష్ణ ఎట్టేసినా బాగా ఉంటుంది. సరే సరే. ఏంటంటే మొక్కలు గేస్తామనుకో, అవి ముక్కలుగానే ఉంటుంది, నూనెగానే ఉంటుంది. ఈ తొక్కి వేస్తే కూర అంతా రకరకంగా ఉంటుంది. అది తినటానికి చెక్కం కాదు, కొంచెం వండియానుకో అంత వేయాలి. అరే మస్తానం క్యాచ్ చేస్తే అంటున్నాడు ఎవరు. అప్పుడు అది కోళ్ళు కోసినాక పని వండదా తీసుకెళ్ళి మా అమ్మకి మా బాబుకి మా తమ్ముళ్ళు పెడతా. చిన్నప్ప సాములోరు, అరవప్ప సాములోరు. కుదిరి కొన్నాను చూడు అమ్మా, కుదిరిగా ఉంది. మట్టి చెక్క బాగా తగ్గి ఇదే
నీళ్ళలో ఉడకబెట్ట ఇదైతే అతుక్కుపోయింది. అదే నీళ్ళు కాదు. సింపుల్గా చేస్తారు, అయిపోయింది, ఎమ్మట అయిపోయింది అలా. అది ఏరే వండుకుంటే బాగుంటుంది. మాంసంలో అయితే బాగా ఇంకా అది వండితే ఒక్క గిన్నెలో ఉండదు. మెదర ఒక్కడే తిన్నాడే మస్తాను అనేది. ఓ చెప్పబాకు నలిగిపోద్ది. ఇక కొంచెం ఎలుపు కొద్ది ఇక అలాగే పరిస్థితి పడుతుంది. ఈశ్వరునిదే ఉంటాడు కావాలనుకుంటా నేను. సరిపోయిందమ్మా. ఇకేం వేసిపోతాను. ఏడదే ఏడదే ఏడదే